ఒక ముస్లిం అబ్బాయి వచ్చాడు. ఆయన కూడా పరిగెత్తుకుంటూ వచ్చి ఏం చేశాడంటే తలుపు కొట్టాడు. ఆయన కూడా అంటున్నాడు కదా, అమ్మ మీ ఏమంటారు, మీరు డాక్టర్ అయితే కనుక మా ఇంటికి వచ్చి, నా భార్య కూడా ప్రసవ వేదనతో ఉంది, వచ్చి మీరు ఆమెకి డెలివరీ చేయండి అని అడిగితే ఆయన కూడా ఆమె అదే మాట చెప్పింది, అయ్యా నేను డాక్టర్ని కాదు, నేను మా నాన్నగారు డాక్టర్, ఆయన వచ్చి మీకు మంచి డెలివరీ చేస్తాడు మీ స్త్రీకి, మీ భార్యకు అని అంటే ఆయన కూడా అపచారం అమ్మా, ఒక పురుషుడు వచ్చి స్త్రీకి డెలివరీ చేయడం అనేది అసాధ్యం, ఇంపాసిబుల్, అది చేయడానికి వీలు లేదని చెప్పి ఆయన ఏం చేశాడంటే ఆయన కూడా వెళ్ళిపోయాడు. కొద్ది సమయం తర్వాత ఒక శూద్ర యువకుడు, ఒక దళిత యువకుడు కూడా వచ్చి అదే మాట అన్నాడు. ఆయన కూడా అదే చెప్పింది. ఆయన కూడా అపచారం అనుకుంటే వెళ్ళిపోయాడు. అంటే ఈ 3 జాతి ప్రజలు, అంటే 3 తెగల ప్రజలు కూడా ఎలాంటి మూఢనమ్మకాల్లో ఉన్నారు అంటే, పురుషుడు స్త్రీని చూడకూడదు, పురుషుడు స్త్రీకి వైద్యము చేయకూడదు అనేటువంటి ఒక చీకటి యుగంలో, ఒక భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్న సమయంలో ఆమె ఆ రాత్రి చాలా చాలా డిసప్పాయింట్ అయిపోయి ఆమె ఏం చేసిందనంటే పడుకుంది. ఉదయము ఆమె లేవగానే కిటికీలో నుంచి ఒక వింత సౌండ్, అంటే శవాన్ని మోసుకుని వెళ్తున్నప్పుడు కొన్ని బోర్లు ఊదుతూ ఉంటారు, కొన్ని డప్పులు కొడుతూ ఉంటారు కదండి, అలాగా ఒక 3 శవాలు ఒకదాని తర్వాత ఒకటి వెళ్ళిపోతూ ఉంటే 3 డెడ్ బాడీలు కూడా వెళ్తున్నాయి. ఎవరవయ్యా 3 డెడ్ బాడీలు అంటే, ఆ రాత్రి వైద్యం కోసం వచ్చినటువంటి ఆ 3 యవనస్తుల యొక్క భార్యలు. వాళ్ళు డెలివరీ కాక సరైన వైద్యం అందక 3 కూడా చచ్చిపోయారు. అది చూసినటువంటి ఈ స్త్రీ, ఆమె ఎప్పటికీ ప్రభులో ఉంది, రక్షించబడింది, క్రీస్తుని సంపూర్ణంగా నరాల్లో ఎక్కించుకుని దేవుని కోసం ఏది చేయాలి అనేటువంటి ఆలోచనతో ఎదుగుతున్నటువంటి ఒక గొప్ప విలువలు ఉన్నటువంటి స్త్రీ ఆమె. అది చూసి తన హృదయం కంగు తిని కింద పడి నేల మీద, అయ్యో భారతదేశం ఇంత మూఢనమ్మకంలో ఉంది ప్రభువా, భారతదేశం ఇంత దరిద్రమైన స్థితిలో ఉంది, ఒక పురుషుడు ముట్టకూడదని సొంత భార్యలను వైద్యం లేకపోయినా పర్వాలేదు కానీ, మా భార్యను చచ్చిపోయినా పర్లేదు కానీ పురుషుడు వచ్చి నా భార్యకి వైద్యము చేయకూడదనేటువంటి ఒక భయంకరమైనటువంటి మూఢనమ్మకాల్లో బ్రతుకుతున్న యుగం ఆ యుగం. అప్పుడు ఆమె కింద పడి ఏడ్చి, దేవా నన్నేం చేయమంటారు? ప్రియులారా, నిజంగా క్రీస్తు కొరకు మనం వెలిగించబడ్డ వాళ్ళమైతే, క్రీస్తు కొరకు నిలబడే వాళ్ళమే అయితే కనుక మన హృదయము దేవుని హృదయంతో కనెక్ట్ అయిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన దేన్ని చూసి బాధపడతాడో నువ్వు కూడా దాన్ని చూసే బాధపడతావు. ఆయన దేన్ని చూసి సంతోషపడతాడో నువ్వు కూడా దాన్ని చూసే సంతోషపడతావు. దేవుడు ఏది చేస్తే ఆయన సంతోషంగా ఉంటాడు అనేటువంటి ఆలోచనలో మనం బ్రతుకుతూ ఉంటాం. ఈ స్త్రీ దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు ప్రభువానికి ఇచ్చినటువంటి ఒక దర్శనం, ఏ వైద్యం కోసమైతే స్త్రీ కావాలని కోరుకుని వచ్చి వెళ్ళిపోయారో అదే వైద్యురాలు నువ్వు ఎందుకు కాకూడదు? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ఒక్క ఆలోచన ఆమె జీవితాన్ని, మన భారతదేశానికి చాలా చాలా ఆశీర్వాదకరంగా మార్చాడు దేవుడు. ఆ రోజు ఒక తీర్మానం చేసుకుంది. ఆమె వెంటనే ప్రార్థన చేసుకుని ఆమె తిరిగి తన దేశానికి వెళ్ళిపోయి 5 ఇయర్స్ అండి, 5 ఇయర్స్ కష్టపడి, ఐ వాంట్ బికమ్ ఏ డాక్టర్, నేను ఒక మంచి డాక్టర్ని కావాలి, ఒక మంచి వైద్యురాలుగా నేను అవ్వాలి. ఏ దేశమైతే మూఢనమ్మకంతో ఉండిపోయిందో, ఏ దేశమైతే క్రీస్తు ప్రేమను అంగీకరించుకుని ఉండిపోయిందో ఆ దేశానికి నేను ఒక మెడికల్ మిషనరీగా నేను వెళ్ళాలి అని చెప్పి ఆమె 5 సంవత్సరాలు కష్టపడి తన మెడిసిన్ చదువుకుని ఒక మంచి డాక్టర్గా అయ్యి ఆమె ఒక మంచి వైద్యురాలుగా తిరిగి భారతదేశానికి వచ్చింది. ఆ భారతదేశం దగ్గరికి వచ్చినప్పుడు మద్రాసులో ఎక్కువ మిషనరీ సంస్థలు ఏదొచ్చినా సరే త్వరగా మద్రాసుకి లేదా చెన్నైకి ఎక్కువ వాళ్ళు వస్తూ ఉండేవారు. ఆ కోణంలోనూ ఆల్రెడీ వాళ్ళ డాడీ అక్కడ ఉన్నాడు కాబట్టి, వాళ్ళ నాన్నగారు ఉన్నారు కాబట్టి ఆమె అక్కడికి వచ్చి ఆమె చిన్న చిన్న డిస్పెన్సరీస్, అంటే ఎద్దుల బండిల మీద మెడిసిన్ పెట్టుకుని, ఆ టాబ్లెట్స్ ఉంటాయి కదండి, టాబ్లెట్స్ కానీ తర్వాత చిన్న చిన్న ఫస్ట్ ఎయిడ్ కి సంబంధించినటువంటివన్నీ కూడా ఎద్దుల బండి మీద పట్టుకుని గల్లీకి వెళ్ళి ఊరికి వెళ్ళి వాళ్ళందరికీ కూడా మెడిసిన్ ఇస్తూ, అక్కడ ఉన్నటువంటి ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు చదువులు లేకుండా ఉన్నవాళ్ళు, సగంలో చదువు మానేసిన వాళ్ళు, లేకపోతే మూఢనమ్మకాలతో ఉన్న వాళ్ళు ఉన్నటువంటి
ఆడపిల్లలందరినీ పోగు చేసి వాళ్ళకి నర్సింగ్ స్కూల్ స్టార్ట్ చేసింది. ఆ నర్సింగ్ స్కూల్ దగ్గర నుంచి కొంతమంది డాక్టర్లుగా ఆమెను తయారు చేసింది. అలా డాక్టర్లు, నర్సెస్ అయ్యి ఈ రోజున చెన్నై మొదలుకొని అనేక ప్రాంతాల్లో వైద్య రంగంలో ఈ రోజుకి కూడా స్త్రీలు లేడీ డాక్టర్ అనేవారు ఉన్నారు అని అంటే దాన్ని మొట్టమొదటిగా తీసుకొచ్చినటువంటి, క్రీస్తును అంగీకరించి క్రీస్తు కొరకు బ్రతికినటువంటి ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ పేరే ఐడా స్కడ్డర్. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని సిద్ధిస్తాం ప్రియమైన వాళ్ళారా. మన దేశంలో అలాంటి మూఢనమ్మకాలు ఉన్నటువంటి ఈ ఐడా స్కడ్డర్ క్రీస్తు ప్రేమను అనేకుల కొరకు ప్రకటించడం కొరకు ఆమె ఒక తీర్మానంతో దేవుని యొక్క సన్నిధిలో ఒక మంచి మెడికల్ డాక్టర్గా వచ్చింది. ఈ రోజున మన దేశంలోనే కాక చాలా ప్రాంతాల్లో, చాలా రాష్ట్రాల్లో, నార్త్ ఇండియా దగ్గర నుంచి ఇంకా చాలా మనకేమంటారు ఆసియా ఖండంలోనే చాలా ప్రాంతాల నుంచి చివరికి అన్ని హాస్పిటల్స్ కూడా చేతులు ఎత్తేస్తే ఒకే ఒక హాస్పిటల్ చేతులు చాస్తుంది. ఆ హాస్పిటల్ పేరు మీరు ఎవరైనా చెప్పగలుగుతారా? ఎగ్జాక్ట్లీ వెల్లూరు సిఎంసి హాస్పిటల్ మద్రాసులో, చెన్నైలో ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు అనేక మంది మిషనరీలు వాళ్ళ పిల్లలను ఒక వైద్యులుగా తయారు చేస్తున్నారు. వాళ్ళని తీసుకెళ్లి మిషన్ ఫీల్డ్లో వాళ్ళ వైద్యం ద్వారా క్రీస్తుని ప్రేమను ప్రకటించిన కొరకు ఈ రోజు మనం హ్యాపీగా ఇక్కడ కూర్చుని దేవుని వాక్యం వింటున్న మనము కూడా ప్రియ సంగమా అలాంటి ఒక తీర్మానాన్ని మనం కలిగి ఉండగలిగామా? క్రీస్తు కొరకు ఒక మంచి సాక్షుల వలె ఆయన ప్రేమను ప్రకటించడం కొరకు ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, లాయర్లుగా, స్టూడెంట్స్గా, లేకపోతే మీది ఏ రంగంలో ఉన్నారో, స్పోర్ట్స్లో ఏ రంగంలో ఉన్నారో ఆయా ప్రాంతంలో మనం దేవుని కొరకు వెలిగించబడుతున్నామా? ఈరోజు ఎందుకు నేను ఐడా స్కడ్డర్ గురించి చెప్పాను అని అంటే, ఐడా స్కడ్డర్ అనుకుంది అసలు మామూలుగా ఏమైందంటే ఒకానొక సమయంలో ఈ మూఢనమ్మకాలున్న దేశంలోకి నేను రాకూడదు, నేను భారతదేశానికి నేను రాను అనేటువంటి ఆలోచనతో ఎదుగుతున్నప్పుడు వాళ్ళ నాన్న జాన్ స్కడ్డర్ అనేటువంటి వాళ్ళ నాన్నగారు ఏం చేశారంటే ఆమెను మిషన్స్ వైపు ఆమెను ఆకర్షించాడు. దేవుని యొక్క పరిచర్య వైపు ఆమెను ప్రోత్సహించాడు. ఆమె తిరిగి తన లోక సంబంధమైన జీవితాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు బ్రతకాలని ఒక తీర్మానంతో ఆమె బ్రతికింది. ప్రియులారా, ఈరోజు కూడా మనలో చాలా మంది క్రీస్తుని అంగీకరించి కూడా మనము నులివెచ్చని స్థితిలో ఉండిపోయి ఒక మండని స్థితిలో మనము ఉండిపోతాం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది కదా, బలిపీఠం మీద నిత్యము అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. యాజకుడు అనేవాడు అంటే సేవకుడు, పాస్టర్ గారు ఏం చేస్తారంటే నీకు దేవుని యొక్క వాక్యాన్ని చెప్పి నీకు ముందున్నటువంటి భవిష్యత్తును, క్రీస్తు కొరకు నువ్వు ఎలా పని చేయాలో, క్రీస్తు కొరకు మన జీవితాన్ని ఎలా ఉంచాలో, రాబోతున్న రెండవ రాకడ కొరకు సంఘాన్ని ఈ భయంకరమైన పరిస్థితులు, సువార్తకు ఆటంకంగా ఉన్నటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఎలా మనం ముందుకెళ్లాలో అలా మండించేవాడే యాజకుడు. మరి మనం మండుతున్నామా? ప్రియులారా, మీకు ఒక కథ చెప్తానని చెప్పాను కదా, అది చెప్పాను. ఇప్పుడు మీకు ఒక స్టోరీ చెప్తాను దేవునికి వాక్యంలో నుంచి. అది మనందరికీ తెలిసినటువంటి స్టోరీ. ఓకే, ఒకానొక సందర్భంలో ఒక చిన్న ఫ్యామిలీ ఉన్నారు. వాళ్ళు చాలా సాధారణమైనటువంటి కుటుంబం. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, దేవుడు ఆర్డినరీ పీపుల్ తీసుకుని ఏం చేస్తాడండి, ఎక్స్ట్రాడినరీ వర్క్స్ ఆయన చేస్తాడు. వీళ్ళు ఎందుకు పనికిరారు అనుకున్న వాళ్ళతోనే దేవుడు పని చేస్తాడు. వీడు పడిపోయాడు, పతనం అయిపోయాడు, వ్యభిచారంలో కూడిపోయాడు, లేకపోతే దేవుని వదిలిపెట్టి తిరుగుతున్నాడు, లేకపోతే పతనం అయిపోయిన స్థితిలో ఉన్నవాడు అని ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళ జీవితంలోనే దేవుడు ఎంతో ఆసక్తితో ఉన్నాడు. ఎందుకు అంటే వాళ్ళను పట్టుకునే దేవాది దేవుడు ఒక గొప్ప కార్యం చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ప్రియులారా, అలాంటి సాధారణమైన కుటుంబమే ఒక కుటుంబం. ఆ కుటుంబము పొలంలో పనిచేసుకుంటున్న సమయంలో ఆయన భర్త అక్కడ నుంచి వేరే చోటుకి వెళ్ళినప్పుడు ఆయన భార్య దగ్గరికి వచ్చి ఒక దేవదూత వచ్చి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, అమ్మా ఇదిగో నువ్వు పిల్లలు లేక నువ్వు గొడ్రాల కింద ఉన్నావు కదా, నీకు ఒక మగ పిల్లని ఇస్తాను, ఒక మగ శిశువు నేను ఇస్తాను. ఆ మగ శిశువుని తీసుకుని నువ్వేం చేస్తావు అని అంటే దేవుని కొరకు పెంచు. ఎప్పుడు కూడా అతని యొక్క ఏమంటారు జుట్టును కత్తిరించొద్దు, అతని తల మీద నువ్వు క్షౌరం అనేది నువ్వు చేయడానికి వీల్లేదు. ఆయన దేవుని కొరకు అభిషక్తుడు, దేవుని కొరకు పెరగాలి అని చెప్పి ఆ దేవదూత అక్కడ దేవుని యొక్క దూత, యెహోవా దూత మరి అక్కడికి వచ్చి మాట్లాడినప్పుడు ఆమె చాలా భయపడుతుంది. తన భర్త అయినటువంటి మనోహ వచ్చినప్పుడు అంటుంది కదా, అయ్యా నాకు ఒక యెహోవా దూత వచ్చి నాతో ఇలా మాట్లాడాడు
నాకేం చేయాలో అర్థం కాలేదు. మరి నిజంగా మన కొడుకు పుడతాడంట, ఆయన దేవుని కొరకు పెంచాలంట, ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుంచి ఇజ్రాయేలీను ఆయన మరి కాపాడగలిగే గొప్ప సమర్థుడంట అని చెప్తా ఉంటే మనోహ కూడా ఆశ్చర్యపోయాడు. కానీ దేవుని యొక్క దూత, యెహోవా దూత మరొకసారి అక్కడికి వచ్చి మళ్ళా వారిద్దరితో మాట్లాడి ఏమన్నాడు అని అంటే, నీకు ఒక కుమారుని పుడతాడు కాబట్టి మీరు అపవిత్రం చేసుకోవద్దు, మద్యము కానీ లేకపోతే మత్తించి పదార్థములు కానీ నువ్వు ఏది తీసుకోవద్దు, ఆయన దేవుని కొరకు పెంచండి అని చెప్పినప్పుడు వాళ్ళిద్దరు కూడా నమ్ముతారు, దేవునికి ఒక బలి అర్పిస్తారు. అదంతా మనకు తెలిసిన స్టోరీనే. సో అది అయిపోయిన తర్వాత ఆయనకు ఒక మంచి కుమారుడు పుడతాడు. పుట్టిన తర్వాత ఆయన పెరిగి పెద్దవాడైనప్పుడు, యవనస్తుడిగా ఉన్నప్పుడు దేవుడు దేని కొరకు అయితే అతను పుట్టించాడో ఆయన యొక్క ఉద్దేశాలన్నింటినీ కూడా నెరవేర్చడం కొరకు దేవుడు ఆ యొక్క వ్యక్తిని పుట్టించాడు. ఆ వ్యక్తి ఏం చేస్తాడు అని అంటే, ఫిలిస్తీన్లందరినీ కూడా మరి చంపడము, ఫిలిస్తీన్లందరినీ కూడా ఇజ్రాయేలీల యొక్క ఇజ్రాయేల్ కూడా ఫిలిస్తీన్ల యొక్క బారి నుంచి కాపాడము, ఇవన్నీ చేస్తాడు. అన్ని బాగానే ఉంటాయి. కానీ తన యవన కాలం వచ్చేసరికి ఏం జరుగుతుంది అని అంటే, ఆ యవన కాలంలో మరి ఆయన యొక్క ఆ యవనాన్ని బట్టి ఒక ప్రేమలో పడతాడు. ప్రతి ఒక్కరి జీవితంలో జరిగేటువంటి ఒక భయంకరమైనటువంటి ప్రమాదమే దేవుని యొక్క నిర్ణయాలు, దేవుని యొక్క చిత్తాలు లేకుండా మన జీవితంలోకి వ్యక్తులు రావడం. ప్రియులారా, ఆలోచించేయండి. ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి పేరు మీ అందరూ తెలిసే, ఏం పేరు? ఆయన పేరు సంసోన్. మనందరం చిన్నప్పటి నుంచి వింటున్న స్టోరీ. ఈ సంసోను ఎవరిని ప్రేమిస్తాడు అని అంటే, అన్యురాలను ఆయన ప్రేమిస్తాడు. అన్యురాలను ప్రేమించి ఏం చేస్తాడంటే, వాళ్ళ నాన్నకు చెప్తాడు, నాన్న నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. సంతోషం నాన్న, అమ్మాయిని చూడమంటావా? లేదు, నేను ఆల్రెడీ చూసుకున్నాను. ఓ, ఎవరు? అదిగో ఫిలిస్తీన్లో నుంచి ఒక అమ్మాయిని చూశాను. వాళ్ళ నాన్న మొత్తుకుంటాడు. యవనస్తులారో ఒకవేళ ఇంకా వివాహం కాని వాళ్ళు ఉంటే కనుక ఈ మాట గమనించండి. ఒకవేళ మీ పిల్లలకి పెళ్లి చేసే వాళ్ళు కూడా ఉంటే కనుక ఈ మాట గమనించండి. వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ సంసోనుతో, వద్దు నాయనా, అది మనకు తగినది కాదు, అన్యులతో మనకి సహవాసము వద్దు, రక్షించబడిన దేవుని నమ్ముకున్న బిడ్డలు, దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నామో, క్రీస్తును అంగీకరించిన వారిని మాత్రమే, రక్షించబడిన వారిని మాత్రమే మనము వివాహం చేసుకోవాలి. పిల్లరా, అన్యుల జోలికి వెళ్ళిపోవడం వల్ల మనం అనుకుంటాం మనం మార్చేద్దాం అనుకుంటాం. మనం ఏం మార్చలేం. చాలా మంది ఏం చేస్తారంటే, పెళ్ళైన తర్వాత వాళ్ళని చర్చికి నడిపిద్దాము, పెళ్ళైన తర్వాత వాళ్ళు మార్చేద్దాం అనుకుంటే రక్షించబడ్డ వాళ్ళే మోసపోతున్నారు, రక్షించబడ్డ వాళ్ళే దిగజారిపోతున్నారు. అలాంటి రక్షణ లేని వ్యక్తి నీ జీవితంలో ఉంచుకుని ఏం చేస్తావు నువ్వు? రక్షణ లేని అల్లుడు. మనలో చాలా మంది ఏం చూస్తామంటే, 3 సీలు చూస్తామంటే. ఏం చూస్తారంటండి? అల్లుళ్ళు, కోడలు ఏం చూస్తాం? అందరూ తెలుసు కదా, చాలాసార్లు ఇండే ఉంటారు. చెప్పాలి. 3 సీలు ఏంటంట? క్యాస్ట్, కలరు, తర్వాత ఏంటిదండి? క్యాష్. అవునా? క్యాస్ట్, కలరు, క్యాష్. రంగు బాగుందా? వెరీ గుడ్. అందంగా ఉన్నాడా? వెరీ గుడ్. ఎన్ఆర్ఐయా? ఓకే, వెరీ గుడ్. ఎన్ఆర్ఐలు అక్కడ ఏమేమి చేస్తున్నాడో ఎవరికి మనకేమో తెలుసా? తెలియదు. ఇక్కడ మనం ఏం చేస్తాం? గల్లీకి మా అల్లుడు అన్నారై, మా కోడలు అన్నారే అనుకుంటాం. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది ఏ ఆర్ఐలో వాళ్ళు. ప్రియులను ఆలోచించండి. క్రీస్తును అంగీకరించిన మనము మన పిల్లలకి మనము రక్షించబడిన వ్యక్తిని మాత్రమే తీసుకురాగలగాలి. ఒకవేళ యవనస్తులు వివాహం చేసుకునే వాళ్ళు కూడా క్రీస్తులో బలంగా ఉండి, క్రీస్తు జ్ఞానం ఎరిగిన వాడై ఉండి, యేసు క్రీస్తు యొక్క రక్షణ సువార్తను ప్రకటించాలనేటువంటి ఆశ కలిగినటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. మేబీ వాళ్ళు సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేయచ్చు, మేబీ వాళ్ళు వైద్యులుగా ఉండొచ్చు, మేబీ వాళ్ళు లాయర్ కావచ్చు, వాళ్ళు ఎవరైనా కావచ్చు. అలాంటి వారిని మనం తీసుకురాగలగాలి. సంసోను వాళ్ళ నాన్న కూడా నెత్తి నోరు కొట్టుకుని చెప్పాడు, వద్దు నాయన, అది నీకు తగినది కాదు, వద్దు నాయన, నీకు తగినది కాదంటే నువ్వు ఇవ్వకపోతే నేను చచ్చిపోతా చేస్తారు కదండి. చాలా మంది ఏం చేస్తారు? సో బెదిరించడము, రకరకాల ప్రయోగాలన్నీ చేస్తారు వాళ్ళు సంపాదించుకోవడం కొరకు. మొత్తానికి ఇంకా నేను ఎంత చెప్పినా నువ్వు వినట్లేదు కాబట్టి నీ చావు నువ్వు చావరా అని చెప్పి వాళ్ళ నాన్న అతన్ని విడిచిపెట్టాడు. పోయి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి ఏం చేసిందంటే, కొన్ని రోజులు సంసోను తిరిగి వాళ్ళ ఊరు వెళ్ళినందుకు ఆ సంసోను యొక్క ఫ్రెండ్ అన్యుడు, అతను అక్కడ ఉంటాడు, అతన్ని తీసుకుని వెళ్ళి ఆమె పెళ్లి చేసుకుని అతనితో పాటు ఆమె వెళ్ళిపోతుంది. తిరిగి వచ్చి వాళ్ళ మామని అడిగితే, నా భార్య ఎక్కడంటే, మాకేం తెలీదు, ఇక్కడి నుంచి నువ్వు పో అని చెప్పి అతన్ని తరిమేస్తారు. అతని లైఫ్
వివాహ జీవితము అట్రప్లాప్ అయిపోతుంది. వివాహ జీవితము చాలా చాలా పాడైపోతుంది. ఇది క్షణాల్లో పని ప్రియమైన వాళ్ళారా. నీ జీవితం కట్టబడాలన్నా, నీ జీవితం నిలబడాలన్నా క్రీస్తు అనే బండ మీద ఉన్న వ్యక్తిని మాత్రమే మన జీవితం నుండి తెచ్చుకోవాలి. చూడండి, ఒక మాట చెప్తాను, మన నిర్ణయాలే మన భవిష్యత్తు, మన నిర్ణయాలే మన జీవితం. క్రీస్తులో ఉన్న మనము ఏ నిర్ణయాలు తీసుకుంటామో ఆ నిర్ణయాలే రేపు. ఈ రోజు నేనేంటిదో రేపు అదే నేను. ఈరోజు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా రేపటికి ఎఫెక్ట్ అవుతుంది. ఒక మంచి నిర్ణయం నువ్వు తీసుకుంటే నీ లైఫ్లో అద్భుతంగా ఉంటుంది. కానీ సంసోను చేసిన ఆ పని వల్ల ఆయన వివాహ జీవితము డిస్టర్బ్ అయిపోయి ఆయన కోరికలు తీర్చుకోవడం కొరకు స్త్రీలను వెతకడం మొదలుపెట్టాడు. ఒక స్త్రీ వచ్చింది, డబ్బు కోసం ఆశపడింది, అతనికి కావాల్సిన సుఖం ఇచ్చింది, డబ్బు తీసుకుని వెళ్ళిపోయింది. ఆమెకి విరక్తి పుట్టినప్పుడు ఆమె అతను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఇంకొక రెండో స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. ఆ స్త్రీ పేరే మనందరికి తెలిసిన స్టోరీలో ఏం పేరండి? దెలీలా. ఆ స్త్రీ ఏం చేసిందనంటే అతనికి కావలసిన సుఖానంతా ఇస్తా ఉంది, అతనికి కావలసిన ప్రతీది ఇస్తా ఉంది. ఈయన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క బలాన్ని, అతని సొమ్మును ఆమె తీసుకుంటా ఉంది. ఒకానొక సందర్భంలో మరి ఫిలిష్తీయులను అంత ఘోరంగా హతం చేస్తున్నాడు. అసలు సంసోను పుట్టిన ఉద్దేశం ఏంటండి? సంసోను ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడు? ఏంటి ఆయన పర్పస్ ఏంటండి? ఫిలిష్తీయులను చంపాలి. ఎవరము కూడా ఈ భూమి మీదకి దేవుని యొక్క ఉద్దేశం లేకుండా ఎవరము పుట్టలేదు ప్రియమైన వాళ్ళారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. దేర్ ఈజ్ ఎ పర్పస్ ఇన్ యువర్ లైఫ్. ఉద్దేశం లేకుండా మనం ఎవరం ఇక్కడ లేము. నీ లైఫ్లో దేవుని యొక్క ప్రణాళికలు గొప్పగా ఉన్నాయి. భవిష్యత్తు కొరకు దేవుడు గొప్ప ప్రణాళికలను దేవాతి దేవుడు నీ జీవితంలో ఉంచాడు ఆయన. అయితే ఫిలిష్తీయులు ఏం చేశారు అంటే ప్రియమైన వాళ్ళారా, ఫిలిష్తీయులు వెంటనే అక్కడ చూసినటువంటి విషయం చూస్తే కనుక ఎలా పడ్డాలి వీడిని, సంసోను ఎలా కొట్టాలి, ఎలా కొట్టినా సరే పడట్లేదు, తిరిగి అందరిని చంపేస్తున్నాడు. అప్పుడు అనుకున్నాడు, వీడి బలహీనత ఏంటి? వీడి బలం ఉంది సరే, ఏంటండి వీడి బలహీనత ఏంటి? సాతానుడు కూడా మన జీవితంలో మన బలహీనత ఏంటిదో చూస్తాడు. కొంతమంది డబ్బుకు లొంగిపోతారు, కొంతమందికి స్త్రీకి లొంగిపోతారు, కొంతమంది ఎమోషన్స్కి లొంగిపోతారు, కొంతమంది ఇంకా రకరకాల తిండికి లొంగిపోతారు. కొంతమందికి బిర్యానీ పెడితే చాలు కడుపులో ఉన్నదంతా ఏం చేస్తారు వాళ్ళు? చెప్పే వద్దురా నాయన చెప్తాను అంటారు వాళ్ళు. ఒకరికి ఒక 500 ఇస్తే చాలు, నువ్వు ఏది పడితే అది చేస్తానంటారు వాళ్ళు. కొంతమందికి ఏముంటుంది? మందు పిచ్చి. ఒక గ్లాసు మందు వేస్తే చాలు ఏం చెప్తారండి వాళ్ళు? ఇంకా చరిత్ర మొత్తం మన తుకారం గేట్ చరిత్ర ఎంత చెప్పమంటే అది చెప్తారు వాళ్ళు కదా. వాళ్ళ బలహీనతలో వాళ్ళ ఐడెంటిటీని కోల్పోతారు. మన వీక్నెస్ పాయింట్ సాతాను కూడా ఎక్కడ కొడతాడంటే మన వీక్ పాయింట్ మీద కొడతాడు. మనం ఏం చేయాలంటే మన బలహీనతలను దేవుని సన్నిధికి తీసుకురావాలి. దేవుని సన్నిధిలో మనం మొరపెట్టుకోవాలి, ప్రభా ఈ విషయంలో నాకు బలం ఇవ్వండి అని చెప్పి. సంసోను బలహీనత ఎక్కడ చూశారు ఫిలిష్తీయులు అంటే దెలీలాతో. దెలీలాకి డబ్బులు ఇస్తామని చెప్తే ఆమె ఏదైనా చేస్తుంది. ఎందుకు? ఆమె శరీరాన్నే డబ్బు కోసం అమ్ముకునే ఆమె ఇంకేమైనా చేయదండి? తప్పకుండా చేస్తుంది. ఆ యొక్క దెలీలా డబ్బు కోసం ఆశపడి సంసోను యొక్క మరి బలం ఎక్కడుందో కనిపెట్టడానికి ఆమెను పంపించాలి. మనందరికి తెలిసిన స్టోరీలోనే భాగంగా అడుగుతుంది, ఏమంటదండి అంటారు కదా, ప్రియుడా నీ బలం ఎక్కడుంది అంటే, నా బలము నన్ను తాళ్ళతో గట్టిగా కట్టేశారనుకో నా బలమంతా పోతుంది అని అంటాడు. అవునా అని చెప్పి ఆ రాత్రికి అతనికి ఇవ్వాల్సిన సుఖానంతా ఇచ్చి ఆయన మత్తులో పడుకున్నప్పుడు తాళ్ళు తీసుకొచ్చి అతన్ని కడుతుంది, చెక్ చేస్తుంది. ఏమంటదంటే, సంసోను ఫిలిష్తీయులు వస్తున్నారనగానే ఏమంటాడు సంసోను అంటేనే ఇలా తన బలాన్ని ఒక్కసారిగా ఇలా అన్నప్పుడు ఆ తాళ్ళని తెగిపోతాయి. అక్కడి నుంచి అతను వెళ్ళిపోతాడు. రెండోసారి కూడా నువ్వు నన్ను మోసం చేసావు, నేను నీతో ఉండను, నాకు నిజాలు చెప్పట్లేదు నువ్వు అని చెప్పి ఏం చేస్తుంది? తన ప్రాణాన్ని బాగా విసిగిస్తుంది. నీ బలం ఎక్కడుందో చెప్పు, నీ బలం ఎక్కడుందో చెప్పు అంటే 1-2 సార్లు తప్పించుకున్న మూడోసారి మాత్రం ఏం చేస్తాడంటే ప్రియమైన వాళ్ళారా, నా బలము నా జుట్టులో ఉంది. ఇది అభిషేకించబడిన జుట్టు, నా జీవితమే అభిషేకించబడింది, దీన్ని గనక తీసేస్తే నా బలమంతా పోతుంది అన్నప్పుడు ఆ రోజు కూడా అతను మత్తులో పడుకుని ఉన్నప్పుడు ఒక మంగళకత్తి, వాడి అయిన మంగళకత్తి తీసుకొచ్చి తన జుట్టునంతటిని కూడా తీసి గుండు చేస్తుంది. గుండు చేసిన తర్వాత నిజంగానే సంసోను ఫిలిష్తీయులు వస్తున్నారంటే ఇతను లేవలేకుండా అక్కడ బలహీనుడై పడిపోతాడు. ఇలా ఒక మాట చెప్తాం, మనందరం దేవుడికి చాలా ఇష్టం, మనలో ఎన్నో బలహీనతలు ఉంటాయి. మనం ఏమై ఉన్నామో దాన్ని బట్టి దేవుడు మనతో ఉండడు, కానీ ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి దేవుడు మనతో నడుస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక.
మనల్ని బట్టి దేవుడు మనల్ని తీర్పు తీర్చడము, ఆశీర్వదించడము, మనల్ని బ్లెస్ చేయడము, అనాయింటింగ్ అనేది ఉండదు. ఆయన ఏమై ఉన్నాడు? ఆయన సుగుణాల సంపన్నుడు, సద్గుణశీలుడు, మహోన్నతుడు. నేను చివరిలో ఒక వచనం కూడా మీతో చదివిస్తాను, కొలసీలు రాసిన పత్రికలో చివరిలో చెప్తాను అన్నమాట. అంత గొప్ప దేవుడు నీతో కలిసి నడవడానికి, నీతో కలిసి ప్రయాణం చేయడానికి అంతగా నిన్ను ఇష్టపడతా ఉంటే, దేవుడు నిన్ను చూసి మోజుపడుతుంటే నువ్వు దేన్నో చూసి మోజుపడుతున్నావు. దేవుడికి మన మీద స్ట్రాంగ్ డిజైర్ ఉంది. వీడు దొరికితే వీడిని వాడుకోవాలి, వీడు నా చేతిలో ఉంటే వీడిని బ్లెస్ చేయాలి, ఆశీర్వదించాలి అని దేవుడు అనుకుంటే మనం వెళ్ళి ఎవరో చేతిలో పడతాం. అది మనకున్నటువంటి చాలా భయంకరమైన పరిస్థితి, దరిద్రమైన పరిస్థితి ఏంటంటే అదే. మనం దేవుని చేతిలో ఉండకుండా మనుషుల చేతిలో ఉండాలనుకుంటాం. సంసోను అలాగే పాడైపోయాడు, తన యొక్క అభిషేకం అంతా కోల్పోయాడు. ఫిలిస్తీన్లు వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి అతను పట్టుకోగానే కాలు చెయ్యి ఎరవలేదండి. ఏం తీస్తారండి వాళ్ళు? ఫస్ట్ కళ్ళు పీకేశారు. మనం పాపంలో పడిపోగానే మనం కోల్పోయేది, మనం చచ్చిపోం, లేకపోతే ఇంకేదేది అవ్వదు. మనం ఏం కోల్పోతామంటే ఆత్మీయ నేత్రాలు కోల్పోతాం, స్పిరిచువల్ బ్లైండ్నెస్. ఆత్మీయ చెవులు కోల్పోతాం, స్పిరిచువల్ డెఫ్నెస్. అదంటే ఏంటి? ఎలా ఉంటామంటే దేవుడి వాక్యాన్ని ఎంత విన్నా సరే వాక్యం బాగుందండి అంటాం, అంతే, ఇక్కడికి వెళ్ళదు. దేవుడు నీ ముందు వ్యక్తుల జీవితాల్లో, నీ కుటుంబంలో ఎన్ని ఆశ్చర్యక్రియలు జరిగించి నిన్ను ఎంతగా కాపాడుకుంటూ వచ్చినా సరే నువ్వు చూస్తూ దేవుని స్తోత్రం అంటే హల్లెలూయా అంటాం, అంతే తప్ప నాలాంటి దరిద్రమైన బ్రతుకు మీద ఎందుకయ్యా ఎంత కృప అని చెప్పి మన మురికిని విడిచిపెట్టడానికి మనము ఈ సంఘం ఆలోచించాలి. ఈరోజు కీర్తన గ్రంథం 40:5 దేవా, మా యొడల నీకున్న తలాంపులు బహు విస్తారములు, అవి లెక్కకు మించి ఉన్నవి. నా సాక్షి మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను ప్రియమైన వాళ్ళారు. మీరు ఒకవేళ అందరూ వచ్చి ఒకవేళ వినుంటే, ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఒక ముస్లిం కుటుంబంలో ఉన్నటువంటి నా జీవితాన్ని దేవుడు పట్టుకొని ఈరోజు హైదరాబాద్లో ఒక 5 సంఘాలు దేవుడు నాకు ఇచ్చాడు. రీసెంట్గా నన్ను ఒక యూరోప్ అనే దేశంలో, ఐరోపా దేశంలో ఒక 4 ప్రాంతాలు దేవుని సేవ చేయడానికి దేవుడు తీసుకెళ్ళి వాడుకున్నాడు. నేను అనుకున్న నీ కీర్తన చదివినప్పుడు మా మీద నీకున్న తలాంపులు ఆయనకి ఎంత ఇష్టం అంటే, ఆయనతో నడిస్తే చాలు నిన్ను ఎక్కడో పెట్టాలనుకుంటాడు దేవుడు. మనం చూస్తే చీకట్లో ఉండిపోతాం. పిల్లారా, మనం ఎవరో పాడు చేయరండి. మనం అనుకుంటాం వాడితో తిరిగి నా జీవితం పోయింది, దీంతో తిరిగి నా జీవితం పోయింది. ఎవరు మన జీవితాన్ని పాడు చేయరు. గుర్తుపెట్టుకోండి, మన జీవితాన్ని పాడు చేసుకునేది మనమే. మన నిర్ణయాలే మన జీవితం. నిన్ను ఒక తేలు వచ్చి నేను కుడుతుంది అనుకో, తేలేగా కుట్టుకో అంటావా? ఏం చేస్తాను? ఒక పాము వస్తుంది నీ దగ్గరికి, ఏం చేస్తావు? పామేగా వచ్చి పడుకో అంటావండి? ఏమంటుంది దాన్ని? అంత పాము తేలు వదిలిపెట్టండి. మీరు ఇక్కడ కూర్చున్నారు, ఒక దోమ వచ్చి చక్కగా కుడుతుంది మిమ్మల్ని. ఏం చేస్తావు? అరే పాపం దీనికి ఆకలిస్తుంది, నాకు చూస్తే 5-6 లీటర్ల రక్తం ఉంది, తాగమ్మా అంటావు నువ్వు. ఒక దోమ కుడితేనే ఫట్మని చంపే మనము మన జీవితంలోకి ఎంటర్ అయ్యే పాపాన్ని మనం ఎందుకు చంపలేకపోతున్నాం? మన జీవితంలోకి ఎంటర్ అయ్యే దేవుడికి ఇష్టం లేని వ్యక్తులు, శక్తులు, వస్తువులు ఎందుకు వస్తున్నాయి? ఆలోచించండి. ఈ లోకంలో అతి పవర్ఫుల్ వ్యక్తి ఈ లోకంలో ఎవరైనా ఉన్నారు అంటే అది క్రైస్తవుడు. దేవునికి స్తోత్రం కలిగి కాదు. ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఈ లోకంలో ఉన్నారంటే పిఎంలు, సీఎంలు కాదండి, క్రిస్టియన్, క్రైస్తవుడు. అది మనకు అర్థం కావట్లేదు. 1000 ఏళ్ల పరిపాలనలో తెలుస్తుంది మనకి, మీ అందరికి అర్థమైతే కనుక. వీఆర్ గోయింగ్ టు రూల్ ద వరల్డ్. ప్రపంచాన్ని పరిపాలించే స్థితిలోకి దేవుడు మనం తీసుకెళ్ళబోతున్నాడు త్వరలో. ఆలోచించండి. నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. మనం చూస్తే మన చీకట్లో మనమే ఉంటుంది. ఒక రూమ్లో కూర్చుని లైట్లన్నీ బంద్ చేసుకుని కూర్చుని ఏడిస్తే అది జీవితమేనండి. నువ్వు లేవాలి, లైట్ ఆన్ చేయి, నీ జీవితాన్ని వెలిగించు. అన్నీ ఇచ్చాడు ప్రభు నీకు. జస్ట్ కమ్ అవుట్.
ఒక దోమను చంపినట్టు, ఒక తేలిని తొక్కినట్టు, ఒక బొద్దింకను బూటుకాలతో తొక్కినట్టుగా నీ జీవితంలో ఉన్నటువంటి చెడు వ్యసనాన్ని నువ్వు ఎందుకు తొక్కలేకపోతున్నావు అంటే ఒకసారి నువ్వు ఆలోచించు. దాన్ని ఎప్పుడైతే చీదరించుకుంటావో అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు చూస్తావు. ఎ లాట్ ఆఫ్ బ్రేక్ త్రూస్ ఇన్ యువర్ లైఫ్. సంసోను కళ్ళు పోయిన తర్వాత అతను తీసుకెళ్లి తిరగలు ఇసిరేలా చేశాడు. తిరగలంటే తెలుసు కదండి, తిరగలంటే చిన్న చిన్న తిరగలు కాదండి, ఎద్దులు కాడి మోస్తే కదండి గానుగులు విసురుతూ ఉంటారు పెద్ద పెద్దలు. అలాంటి దానికి ఎద్దు ప్లేస్లో సంసోను పెట్టి గానుగా ఆడిస్తున్నారు అక్కడ వాళ్ళు. అందరూ చూసి ఎగతాళి చేస్తున్నారు. చూడండి, మనకి పండగకో లేకపోతే మన ఫంక్షన్ కొరకు కొన్ని ఏమంటారు, మనము బక్రాస్ తీసుకుంటాం, గొర్రెలు తీసుకుంటాం కదా, మేకలు తీసుకుంటాం. అది డే వచ్చేంత వరకు దాన్ని బాగా మేత పెడతాం. నిజంగానే మేత పెడుతున్నామంటే దానికి కాదు. ఎందుకు? ఆ డే వచ్చినప్పుడు దాన్ని ఏం చేయాలి? నరకాలి. సంసోను కూడా అలాగే కట్టి ఉంచారు దొడ్డిలో. ఒక డే వచ్చింది వాళ్ళ పండగ, దసరా లాంటి పండుగ. ఫిలిస్తీన్లు ఎంతమంది ఉన్నారో, ఫిలిస్తీన్ సర్దార్లు అందరూ ఒక పెద్ద బిల్డింగ్ లో వాళ్ళందరూ కూడా వచ్చి గుమ్మిగూడారు. ఆడు గుమ్మిగూడినప్పుడు సంసోన్కి చాలా ఏడుపు వస్తుంది. ఇప్పుడు తన బలమంతా పోయింది, తన కళ్ళు పోయాయి. ఆ టైంలో ఒక ప్రేయర్ చేశాడు. ప్రియమైన వాళ్ళారా, ఈ ప్రేయర్ మనం చేయగలిగితే we will be very blessed. ఆమేన్, హల్లెలూయా. ఆ ప్రేయర్ ఏమన్నాడు తెలుసండి? ఆయన అనుకున్నాడు మనసులో, మై గాడ్ ఈజ్ ఏ గాడ్ ఆఫ్ ఫర్గివ్నెస్. దేవునికి స్తోత్రం కలుగును. మన దేవుడు క్షమించగలిగిన ప్రేమమయుడు. ఎంత లవింగ్ గాడ్ని మనం కలిగి ఉన్నామో, ఎంత ప్రేమో మనం అంటే. అందుకే నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ, నాకై పరుగెత్తి కౌగలించి మూతాడి కన్నీటిని తుడిచే. నీకోసం ఏం చేశాడు ఆయన? పరిగెత్తి ఒక్కసారి, దేవా అని నిజంగా నీ మనస్ఫూర్తిగా నీ పాపం నుంచి నువ్వు బయటికి రావాలని నీకు ఆశ కలిగి ఉంటే అద్భుతాలు చూస్తాం మన జీవితంలో. సంసోను ఆ ప్రేయర్ చేశాడు, మై గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ఫర్గివ్నెస్. దేవా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా, ఈ ఒక్కసారికి నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభా అని ఏడ్చాడు. అయ్యో, నువ్వు నా మీద ఉన్న ప్రణాళికలు బహు గొప్ప, తలాంపులు ఎన్నో గొప్పవి. అప్పటికి నేను చాలా మంది ఏంటిదంటే అండి, మనం అనుకుంటాం మనం ఎంత పాపంలో ఉన్నా పర్వాలేదు కానీ దేవుని పని చేస్తే ఇవన్నీ పక్కకు పోతే అనుకుంటాం. అబద్ధం. నెవర్. మన జీవితము దేవునికి ఇష్టంగా లేనంత వరకు నువ్వు ఎంత పని చేసినా, ఎంత నువ్వు దేవునికి ఇచ్చినా, నువ్వు ఎంత ఎన్ని చేసినా సరే మన జీవితము దేవునికి అంగీకారయోగ్యం లేకపోతే దాన్ని త్రోసివేస్తాడు దేవుడు. మనం పాడతాం కదా, మనం నడిపించిన నావలో కదా, లోపించని అర్పణగా లోకేశ నా జీవితాన్ని ఒక నైవేద్యంగా నీకు ఇస్తాను ప్రభువా అని. We have to submit our lives to God. దేవుడికి మన జీవితాలు మనం అంగీకారయోగ్యంగా ఇవ్వాలి. నేను అనుకున్నాను, దేవా నీ సన్నిధికి వచ్చాను కదా, ఒక చీపుతో తుడిచాను, నీ కనికరం నా మీద ఉంచి, చైర్లు వేసాను, నీ కనికరం నా మీద ఉంచు, లేకపోతే నేను ఇది ఇచ్చాను అది ఇచ్చాను. ఇది కాదు ప్రియమైన వాళ్ళ. గాడ్ నీడ్స్ యూ అలోన్. నువ్వే కావాలి దేవుడికి. దేవుడు నిన్నే ఎందుకు కోరుకుంటాడంటే నీ ద్వారానే గొప్ప పనులు ఉన్నాయి. సంసోను అక్కడి నుంచి ఏం చేశాడంటే ప్రియమైన వాళ్ళారా, అక్కడ ఏదైతే వాళ్ళందరూ కూడా సర్దార్లందరూ పండుగ చేసుకుంటున్నారో ఆ ప్లేస్ లోకి అతను తీసుకెళ్తున్నారు. మొత్తం సంఖ్యలతో ఉన్నాడు, కళ్ళు పోయినాయి. ఒక 4-5 అతను తీసుకుని ఆ యొక్క ఏమంటారు హాల్లోకి తీసుకొచ్చారు. వాళ్ళ పక్కనోడితో అంటున్నాడు కదా, బాబు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అయ్యా, నేనేమో గుడ్డివాడిని అయిపోయాను కాబట్టి మీరేం భయపడిన అవసరం లేదు, కానీ నన్ను ఒక 2 పిల్లర్స్ కి, ఏదైతే స్ట్రాంగ్ పిల్లర్స్, మెయిన్ పిల్లర్స్ ఉన్నాయి ఈ బిల్డింగ్ కి, ఆ బిల్డింగ్ కి నన్ను కట్టేస్తారా అని రిక్వెస్ట్ చేశాడు. గుడ్డోడు బలహీనుడు ఈడేం చేస్తాడు అనుకుని, ఇప్పుడు మన బిల్డింగ్ కి పిల్లర్స్, మెయిన్ పిల్లర్స్ ఏవి 2 ఉన్నాయనుకోండి, అవి 2 దగ్గరకుంటే ఆ 2 పిల్లర్స్ కి ఇతను తీసుకెళ్లి కట్టేశాడు. అందరూ కూడా ఎంత ఎగతాళి చేస్తున్నారంటే, మన ఫిలిస్తీన్లను గడగల్లాడించిన ఆ శత్రువు వీడేరా, సంసోను గాడు వీడేరా అని చెప్పి అతని మీద ముఖం మీద ఉమ్మేయడము,
ఆడవాళ్ళైతే చాలా నగ్నంగా అతను ముందుకు వచ్చి డ్యాన్సులు వేయడము, చాలా భయంకరంగా. అదొక క్లబ్ డ్యాన్స్ లా జరుగుతుంది. అదొక పబ్ లాగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఆ పబ్ లో ఈ సంసోను పెట్టి, ఎవరు ఈ సంసోను? దేవుని కొరకు ఏర్పాటు చేయబడ్డటువంటి ఒక గొప్ప బలవంతుడు. తను చేసిన పాపం వలన కారణంగా ఏమైపోయాడు? బలహీనుడు అయిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అంటున్నాడు కదా, ఇవన్నీ పట్టించుకోవట్లేదు, తన చుట్టూన్న సౌండ్లు పట్టించుకోవట్లేదు, ఎగతాలు పట్టించుకోవట్లేదు, తన మీద పడుతున్న ఉమ్మిని పట్టించుకోవట్లేదు. ఎవరైపు చూస్తున్నాడు ఆయన? దేవుని. దేవా, ఈ ఒక్కసారికి నన్ను జ్ఞాపకం చేసుకో, ఈ ఒక్కసారికి నన్ను జ్ఞాపకం చేసుకొని ఆ 2 పిల్లర్ని గట్టిగా పట్టుకుని ఏం చేశాడు? వాటిని గట్టిగా వాటిని తోసినప్పుడు ఆ 2 పిల్లర్లు ఇరిగిపోయాయి. ఆ స్లాబ్ అంతా పడిపోయింది కింద. పడిపోయినప్పుడు వాక్యంలో రాయబడి ఉంటుంది కదా, సంసోను తన జీవిత కాలంలో చంపిన వారి లెక్క కంటే ఆ రోజు చంపిన వారి లెక్క బహు విస్తారంగా ఉండేను అని రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. సంసోను కూడా చచ్చిపోయాడు. సంసోను కథ అయిపోయింది. ఇది మనకి చిన్నప్పటి నుంచి తెలిసిన స్టోరీ. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మీ అందరికీ జాగ్రత్తగా ఆలోచించండి. సంసోన్ని దేవుడు విడిచిపెట్టేశాడా? విశ్వాసుల జాబితాలో ఇంకేమి చెప్తును? బారాకు, సంసోను అని చెప్పి ఒక పెద్ద లిస్ట్ చెప్తా ఉంటాడు. అంటే విశ్వాసుల జాబితాలో దేవుడు సంసోన్ని దేవుడు విడిచిపెట్టలేదు. ప్రియులారా, మీకు ఒక మాట చెప్పనివ్వండి. యవనస్తులు, ప్రియ తమ్ముళ్ళు, యవన చెల్లెళ్ళు, అది పెద్దవారు, లేదంటే పైకి దేవుని భక్తిలో ఉండి దేవుడితో నిజంగా కనెక్షన్ తెగిపోయి, నా వల్ల దేవుడికి ఎలాంటి ఉపయోగం లేదు, ఏదో చర్చికి వెళ్దాము, మనకు ఒక మెంబర్షిప్ ఉంది కాబట్టి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక, ప్రియ సంగమా, మీకు మాట చెప్తాను. మనం ఎప్పుడో చేసిన తప్పుడు వల్ల, లేకపోతే ఎవరో మన మీద నిందలు పెట్టడం వల్ల దేవునికి దూరం అయిపోయి, దేవునితో మాట్లాడకుండా, దేవునితో సరైన సంబంధం లేకుండా మనం బ్రతుకుతా ఉంటే, దేవుడు నీతోనే స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీ ఆరంభం తెలిసిన దేవుడికి నీ అంతం కూడా తెలుసు. హల్లెలూయా. గాడ్ నోస్ యువర్ బిగినింగ్ అండ్ యువర్ ఎండింగ్. నువ్వు ఎప్పుడు రక్షించబడతావో, ఎప్పుడు చనిపోతావో దేవుడు తెలియదండి కదా. నువ్వు రక్షించబడగానే మనం పరిశుద్ధులుగానే బ్రతకాలనుకుంటాం, కానీ ఎప్పుడు పాపంలో పడిపోతామో కూడా దేవుడికి తెలుసా తెలీదా? అన్నీ తెలుసు దేవుడు. అయినా సరే నీతో కొనసాగాలనుకున్నాడు. ఎందుకు అంటే మనం ఆయన ప్రేమించినందుకు కాదు, ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ప్రియ సంగమా, ఈరోజు కొన్ని విషయాలు మీతో చెప్పాలనుకున్నాను. ఒక 6 పాయింట్స్ నేను చెప్పి నా మెసేజ్ ముగిస్తాను. ఒక 10 నిమిషాల్లో మెసేజ్ ముగించుకుందాం. ఈ 6 పాయింట్లు నీ నరాల్లో ఇంకిపోవాలి. అవేంటంటే, గుర్తుపెట్టుకోండి, మన గత జీవితము, ఈరోజు మెసేజ్ హెడ్డింగ్ ఏంటంటే, మన గత జీవితము దేవుని యొక్క ప్రణాళికకు అడ్డము కాదు. Your past is nothing in the sight of God for your future. మనలో చాలా మంది గతంలోనే బ్రతుకుతా ఉంటాం. నేను అమ్మ స్టేజ్ ఎక్కి పాటలు పాడండి అంటారు పాస్టర్ గారు. నేను రాలేనండి, ఆయనకి ఇవ్వండి, నేను వెనకాల కూర్చుంటాను. ఎందుకు అంటే మన లైఫ్ అంత బాగాలేదు. చాలా మంది ముందుకు రాలేకపోతుంటారు. చాలా మంది దేవునికి సన్నిధిలో సువార్త చెప్పొచ్చు కదా, ఇంతకుముందు బాగా సువార్త చెప్పేవాడు కదా, ఎందుకు సువార్త చేయట్లేదు అని అంటే, అప్పట్లో రక్షించబడిన కొత్తలో మంచిగా ఉంటుండే, నేను మస్తు చేస్తుండే దేవుని పని. ఇప్పుడు అంతా పడిపోయినాం బ్రో, ఏం చేయలేము, అయిపోయింది ఇట్లా అనుకుంటున్నామేమో మనం. నో, చాలా రోజుల్లో అప్పట్లో మనలో చాలా మంది, నేను కూడా బాప్టిస్ట్ సంఘంలోనే రక్షించబడ్డాను. మా ఊర్లో బాప్టిస్ట్ సంఘంలో చాలా ఎక్కువ ప్రేమ ఉంటుంది. దేవుని పని చేయడానికి, సువార్త చెప్పడానికి మరి చాలా చాలా అవకాశాలు ఉంటాయి. ఐ నో దట్. అలాంటి స్టార్టింగ్ లో ఆ మొదటి ప్రేమ, దేవుని కొరకు బ్రతికిన మొదటి ప్రేమ, అది ఇప్పుడు నీలో ఉన్నదా? ఆ జీల్, ఆ ప్యాషన్ నీలో ఉందా? అది లేకపోవడం గల కారణం ఏంటంటే, మనం పడిన పతన జీవితము మనల్ని వెక్కిరిస్తుంటుంది, మనల్ని ఎగతాళి చేస్తుంటుంది. అనుకుంటాం, అరే నేను చేసినవన్నీ ఈ ఆంటీకి తెలుసు, ఈ ఆంటీ ముందు నేను ప్రేయర్ చేస్తే ఎంత గలీజ్ ఉంటుందో, ప్రార్థనకి వెళ్ళడం పోవడమే మంచిది అని చాలా మంది రావడం మానేస్తారు. ఇవన్నీ పక్కన పెట్టండి.
ఇవన్నీ పక్కన పెట్టి దేవుడు ఈరోజు నీతో ఏం మాట్లాడుతున్నాడంటే, నీ గత జీవితము దేవుని యొక్క ప్రణాళికకు అడ్డము కాదు. మరి నువ్వేం చేయాలి? 6 పాయింట్స్లో మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, బీ ఆనెస్ట్. డాక్టర్ దగ్గరికి వెళ్ళి సిగ్గు కలుగుతుందని చెప్పి నీ రోగం చెప్పుకోలేదు అనుకో, ఏం చేస్తాడండి? ఆయన ఏమీ చేయలేడు అసలు. అవునా? డాక్టర్ ఏమంటాడు, అమ్మా కొంచెం ప్యాంట్ కింద పెట్టు బాబు అంటే దింపాల్సిందే, బాబు షర్ట్ ఇప్పు బాబు అంటే మనం తీయాల్సిందే. అంటే డాక్టర్ ముందు ఎలా ఉండాలి? మనము ఓపెన్గా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. మన దేవుడి ముందు కూడా మనం ఎట్లా ఉండాలంటే ఓపెన్గా ఉండాలి. బీ ఆనెస్ట్. నువ్వు దేవుడితో ఎంత నిజాయితీ, మనం అనుకుంటాం తెల్ల బట్టలు వేసుకుంటే దేవుడు ఇష్టపడ్డు, జుట్టుకు నూనె రాసుకుని ఒక సువార్త సంచి తెలిగించుకుంటే అమ్మో వీళ్ళు పరిశుద్ధులు, అది కాదు మన దేవుడు. నువ్వు చిరిగిన జీన్ వేసుకున్నా నీ హృదయం దేవుడికి దగ్గరగా ఉంటే ఆయన ఇష్టపడతాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. పై రూపమును దేవుడు లక్ష్య పెట్టువాడు కాదు, హృదయాంతరంగమును చూసేవాడు ఆయన. మనలో చాలా మంది ఏమనుకుంటామంటే, ఎప్పుడు మేకప్ వేస్తుంది, జీన్ ప్యాంట్ వేస్తుంది, టీ షర్ట్ వేస్తుంది, ఎంత గలీజ్గా ఉంటుందో ఏందో అనుకుంటామని. అవునా? అవి చూడ్డు దేవుడు. లేదంటే సాంప్రదాయంగా బట్టలు వేసుకున్న వాళ్ళు కూడా ఎంత పాపలు ఉంటారో మనకు తెలుసా? తెలియదు. వి డోంట్ నో దట్. దేవుడు పై రూపం చూడు. అందుకే నేనేం చెప్తానంటే, నువ్వు ఎవరైనా ఎలాంటి వారైనా మన లైఫ్లో ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే, బీ ఆనెస్ట్ విత్ యువర్ గాడ్. మొట్టమొదటి పాయింట్ నిజాయితీగా ఉండు. దేవా నా వల్ల తప్పైపోయింది ప్రభా. మనది ఉన్నట్టుకుంటే దేవుడికి ఇష్టమండి. మనం పాడతాం కదా మన పాటల్లో, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్ను తింటును నాయనా. నాయన అంటే డాడీ, నాన్న, అబ్బజాన్ మే తేరే పాస్ ఆతా హూ, నేను నీ దగ్గరకు వస్తా. మేము నమాజ్ చేస్తున్నప్పుడు, నేను ముస్లిం కూడా నమాజ్ చేస్తున్నప్పుడు ఏమవుతుండేనంటే, మేము ఎంతో ఏడ్చేటోళ్ళం. పశ్చాత్తాపం చాలా భయంకరంగా పశ్చాత్తాపం అనేది మాకు ఉంటుంది. కానీ ఎందుకు పశ్చాత్తాపడుతున్నామో, ఎవరి ముందు పశ్చాత్తాపడుతున్నాం అనేది మాకు అక్కడ దెర్ ఈజ్ నో, మేము ఎవరికి అడ్రస్ చేస్తున్నామో కూడా మాకు తెలియదు. కానీ మనం నమ్మే దేవుడు రాయి రప్ప కాదు, కానీ జీవం గల దేవుని మనం నమ్ముతున్నాం. దేవుడికి స్తోత్రం కలుగును. జీవం గల దేవుడు. నువ్వు నాన్న అని పిలవగానే బేటా అని నీకు రెస్పాండ్ ఇచ్చే ఏకైక దేవుడు ఈ ప్రపంచం మొత్తంలో ఏమన్నా అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అని రెస్పాండ్ అవుతాడు. బీ ఆనెస్ట్. నువ్వేమున్నదో నీ హృదయంలో ఆయన ముందు పెట్టు. రెండో పాయింట్ ఏంటిదనంటే, హంబ్లీ యాక్సెప్ట్ గాడ్స్ గ్రేస్. దేవుని యొక్క అపారమైన కృపను మనం అంగీకరించాలి. మనం ఏం చేస్తామంటే, నేను అనవసరంగా అబద్ధాలు ఆడినా, నేను పాపాలు చేసినా, లేకపోతే చెత్త చిత్రాలు చూసినా, లేకపోతే ఏదోదో బ్యాడ్ వీడియో చూసినా ఈ వారం నేను చర్చికి రాననుకుంటాం. అది మనం చేసే తప్పు. ఓకే, మనం చేయవలసింది అది కాదు. నువ్వు హంబ్లీ యాక్సెప్ట్ గాడ్స్ గ్రేస్. రెండో పాయింట్ అది. దేవుని కృపను నువ్వు అప్లై చేసుకో. నా మీద ఆయన కృప కలిగి ఉన్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు అని నువ్వు అంగీకరించాలి దాన్ని. చాలా మంది మళ్ళీ ఏం చేస్తారంటే, తప్పు చేయగానే బాత్రూంలోకి వెళ్ళి చెంపల మీద కొట్టుకోవడం, బెల్ట్లు తీసి కొట్టుకోవడం, నేను బ్రతకను, నేను చచ్చిపోతా అని చెప్పి సూసైడ్ చేసుకోవడము. ఇవన్నీ కూడా ఏంటిదనంటే చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. దేవుడి కృప నీకు అర్థం కాలేనప్పుడు నువ్వు చేస్తావు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని, దేవుడి నీ కొరకు గొప్ప కార్యాలు చేయగలుగుతాడని నువ్వు అంగీకరించాలి. మూడోదిగా బీ థ్యాంక్ఫుల్. కృతజ్ఞత కలిగి ఉండు. దేవునికి అన్ని విషయాల్లో కూడా, దేవా నీకు వందనాలు ప్రభు అని అన్ని విషయాలు కృతజ్ఞత కలిగి ఉండు. నాలుగో పాయింట్ ఏంటంటే, ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. నాలుగో పాయింట్, దేర్ ఈజ్ నో ప్లాన్ బి ఆన్ యువర్ లైఫ్. హల్లెలూయా. ఎవరి జీవితంలో కూడా దేవుడికి రెండో ప్లాన్ అనేది ఉండవు. నేను ఈ భూమి మీద దేనికోసమైతే పుట్టించాడో ఆ పర్పస్ ఆయన ఖచ్చితంగా నీ జీవితంలో ఆయన నెరవేరుస్తాడు. సంసోను దేనికోసం పుట్టించాడండి? ఫిలిస్తీన్లు చంపడానికి. చంపాడా లేదా? చివరాఖరికి చేశాడు. దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యాలు ఆయన జరిగిస్తాడు. సో దేవుడు నీ మీద ప్రణాళికలు ఆయన మార్చడు.
అలాగే 5వ పాయింట్ ఏంటిదంటే నీ విలువ. ఎవరి దగ్గర ఒక 100 కానీ ఒక నోట్ ఇస్తారండి? నోట్ ఉందా? క్యాష్ ఉందా ఎవరి దగ్గరైనా? ఒకసారి మళ్ళీ ఇచ్చేస్తాను మీకు. థ్యాంక్ యూ బ్రదర్. ఇది ఎంత నోట్ అండి? దీనికి వాల్యూ ఉందా? అయితే 500 ఇస్తే బాగుండేదేమో, వాల్యూ ఉండేదేమో. ఇప్పుడు 2000 నోట్స్ ఎవరి దగ్గర ఉండట్లేదు కాబట్టి ఓకే, దీనికి కొంచెం వాల్యూ ఉంది కదండి. 100 అంటే వాల్యూనే కదా, చాలా వస్తుంది దీంతో కదా. యూరోప్ వెళ్ళినప్పుడు ఏది కొందామని €1 చూపించేవారు. €1 అంటే 90 రూపాయలు అన్నమాట. సో మన 100 మనకి ఇంకా వాల్యూ కదా. కొన్ని దేశాలు ఉన్నాయి, మన డబ్బులు వేరే దేశంలోకి వెళ్తే 100 రూపాయలు అంటే వాళ్ళకి చాలా ఎక్కువ. కొన్ని దేశాల్లో మన రూపీస్ కూడా, మన కరెన్సీ కూడా చాలా వాల్యూ ఉంటుంది. సో 100 రూపాయలు అంటే చాలా చేయొచ్చు మనం కదా. చాలా ట్రైన్ టికెట్ కొనుక్కోవచ్చు, దీంతో ఒక బిర్యానీ తీసుకోవచ్చు, చాలా దీనికి ఒక వాల్యూ ఉంది. దీన్ని ఎవరైనా కింద పడితే అలా వదిలేస్తారండి? వదులుతామా? 10 మంది ఉన్నారనుకోండి, కింద నోటు పడింది అనుకోండి, ఏం చేస్తాం మనం? ఫస్ట్ కాలు వేస్తాం దాని మీద కదా, నెమ్మదిగా గుంజుతాం కాలు కదా. అట్లా మొత్తానికి ఏదోలా దాన్ని దక్కించుకోవాలని చూస్తాం, ఎందుకంటే దీనికి వాల్యూ ఉంది కాబట్టి. అయితే ఈ 100 రూపీస్ని ఇలా నలిపినప్పుడు దీని విలువ పాడైపోతుందా అండి? దీని విలువ పోతుందా? ఈ 100ని ఇంకా నలిపామనుకోండి, ఇంకా నలిపి కాలు కింద వేసి బాగా తొక్కామని దీని విలువ పోతుందా? దీనికి కొంచెం మట్టి అంటుకుంటే వాల్యూ పోతుందా? దీన్ని ఇంత నలిపి, ఇంత మట్టి, ఇంత బురదలో పడింది కూడా దీనికి మంచిగా ఉంటే చిరిగిపోనంత వరకు, కాలిపోనంత వరకు కదా. సో అంత వాల్యూ ఈ పేపర్కే ఇంత వాల్యూ ఉంటే ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు అనేటువంటి దేవుడు తన రక్తాన్నిచ్చి నిన్ను కడుగుకొని ఆయన కొరకు సంపాదించుకుని ఒక వెల చెల్లించి నిన్ను కొన్నాడు. మరి నీ వాల్యూ ఎక్కడైనా తగ్గిపోతుందా? సార్ ఆలోచించు. మనుషులు డబ్బును బట్టి వాల్యూ ఇవ్వచ్చేమో, నువ్వు వేసుకున్న బట్టలను బట్టి వాల్యూ ఇవ్వచ్చేమో, నీకున్నటువంటి స్టేటస్ని బట్టి, నీకున్నటువంటి డబ్బును, ఆస్తిపాస్తులను బట్టి, కారుని బట్టి నీకు వాల్యూ వచ్చేమో. కానీ దేవుడు నీకు ఏమున్నా లేకున్నా ఏకరీతిగా ప్రేమించేవాడు ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం కలిగిన. నువ్వెంత భయంకరమైన పాప స్థితిలో దిగజారిపోయి ఉన్నా, ఈ రోజుకి ఇప్పటికీ నువ్వు ఎలాంటి పతన స్థితిలో పడిపోయి ఉన్నా సరే, నీ విలువ దేవుని దృష్టిలో ఎంత కూడా తగ్గదు. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పకూడదు అందరూ కూడా. ఎంత కూడా నీ వాల్యూ, ఎంత కూడా, ఎంత సెంట్ వాల్యూ కూడా నీ విలువ దేవుని సన్నిధిలో తగ్గనే. అందరూ అనుకున్నారు, పాపిష్టి అయిన ఈ మనిషి ఇంటికి బస చేయడానికి వెళ్తున్నాడు ఈ బోధకుడు, అసలు ఎంతైనా సిగ్గు లేదన్నారు. ఎవరిని? యేసుప్రభు వారిని. ఎవరింటికి వెళ్తుంటే? జక్కయ్య ఇంటికి వెళ్తుంటే. ఏమన్నాడు? జక్కయ్య నువ్వు కిందకి దిగా అన్నాడు. అందరికి డౌట్ వచ్చింది, ఏంటి యేసుప్రభు తేడా కొడుతున్నాడు ఈరోజు? దేనికి? ఎవరింటికి వెళ్తున్నాడు? జక్కయ్య ఇంటికి వెళ్తున్నాడు. ఆ రోజు అనుకున్నారు జక్కయ్య అంటే అందరి దృష్టిలో ఒక పాపి, ఒక ఏమంటారు డబ్బులు వసూలు చేసేటోడు. కానీ యేసుప్రభు వారు జక్కయ్య కిందకి దిగా అన్నాడు. యేసుప్రభు దృష్టిలో జక్కయ్య అంటే ఇన్నోసెంట్. మీరు కూడా కొట్టండి గూగుల్లో, జక్కయ్యాస్ అని కొడితే, గూగుల్లో కొడితే ఇన్నోసెంట్ అని మీనింగ్ వస్తుంది. ప్రజలు మనలను ఈరోజు ఏమై ఉన్నామో చూస్తారు ప్రజలు, కానీ దేవుడు రేపు మనం ఎలా ఉండబోతున్నామో చూస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును. గాడ్ నోస్ అవర్ ఫ్యూచర్. నీ భవిష్యత్తు, నీ బతుకు దేవునికి తెలుసు. నిన్ను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతాడు దేవుడు, అంత హెచ్చిస్తాడు. అంతేగాని చిన్న చిన్న పల్లీలకి, చిన్న చిన్న పాపాలకి మనం పడిపోయి దేవుని యొక్క ప్రణాళికను మనము పోగొట్టుకో. ఒకసారి ఆలోచన చేయండి. నేను చివరిగా చెప్తున్నాను, మన జీవితంలో జరిగిన ప్రతి ఒక్క ఏదైతే మళ్ళా దేవుడు మళ్ళీ తిరిగి మన జీవితాన్ని కట్టినప్పుడు, మన లైఫ్ను మళ్ళీ తిరిగి సెటిల్ చేసినప్పుడు, దేవుని కొరకు అద్భుతంగా ఆయన సన్నిధిలో నడుస్తున్నప్పుడు మన అనుభవాలని ఎవరికి చెప్పాలండి? మనలో యవనస్తులు చాలా మంది ఉంటారు. ఆ యవన స్థితిని దాటి వచ్చిన వాళ్ళు మనలో చాలా మంది ఉన్నాం, దేవుని కోసం వండేవాళ్ళు. అలాంటి యవనస్తులతో కూర్చోవాలి మనం. యవనస్తుల మీటింగ్ అంటే కేవలము పాటలు పాడి స్నాక్స్ తిని వెళ్ళిపోవడం మాత్రమే కాదు. యవనస్తుల మీటింగ్ అంటే అనుభవం ఉన్నటువంటి యవనస్తులు వచ్చి, అంటే పెద్దవాళ్ళు 40లోకి వచ్చిన వాళ్ళు 20 వాళ్ళతో మాట్లాడాలి. యేసుప్రభు అదే చేశాడు. సీమోను సీమోను, సాతాను నిన్ను జల్లెడ పట్టినట్టుగా పడుతున్నాడయ్యా, నేను నీ కోసము ప్రార్థన చేస్తున్నాను.
నువ్వు లేచి నిలబడి స్థిరపడిన తర్వాత నీ సహోదరుల కోసం కూడా నువ్వు ప్రార్థన చేయి. అకౌంటబిలిటీ, పర్సన్ టు పర్సన్ రిలేషన్షిప్, అప్పుడు సంఘం బలపడుతుంది. మనం అనుకుంటాం యవనస్తుల మీటింగ్ అద్భుతంగా జరిగింది అనుకుంటాం, కానీ ఆ యవనస్తుల మీటింగ్లోనే ఎంతో మంది బలహీనలు ఉంటారు. అలాంటి వాళ్ళతో మేబీ మనలో ఒకరు ఎవరైనా బాగా తాగుడు అలవాటు ఉండొచ్చు, కానీ ఈరోజు ప్రభు కృపను బట్టి అది వదిలిపెట్టి దేవుడి సన్నిధిలో నిలబడ్డాం. కానీ మన సంఘంలోనే ఇంకొక యవనస్తురాలు ఉండొచ్చు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుని, ఏంది తమ్మి ఎట్లున్నావు, మంచిగా ఉన్నావా అని వాళ్ళతో కూర్చుని మాట్లాడే ఆ అనుభవం దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. మనలో ఎవరమైనా సరే ఏదైనా పాపంలో పడిపోయి ఉండొచ్చు, అది ఏదైనా కానివ్వండి. దాన్ని జయించిన తర్వాత ఈరోజు మనం బాగున్నాం. ఒకప్పుడు మన గత జీవితంలో అలాంటి పాపాలు ఉండొచ్చు, కానీ ఈరోజు అవన్నీ లేవు. కానీ మనలాంటి యవనస్తులు ఒకప్పుడు, అంటే కొంతమంది యవనస్తులు కానీ ఇంకెవరైనా బలహీనలు పెద్దవాళ్ళు కూడా, మనం చేసే పని ఏంటంటే ఎవరైనా పాపలు అమ్మ దొరికిండ్రా వీడు అనుకుంటా ఏం చేస్తాం మనం, దొరికిండు అన్న అనుకుని ఏం చేస్తాం, మనం వ్యక్తిగతంగా వెళ్ళి వాళ్ళతో మాట్లాడకుండానే ఎక్కడెక్కడో తిప్పుతాం చక్రం. అప్పుడు దేవుడు నిన్ను కూడా తిప్పుతాడు. 6వ పాయింట్ ఏంటంటే నేను చెప్పేది ఇదే, యూజ్ దెమ్ ఫర్ హిస్ గ్లోరీ అండ్ అదర్స్ లైఫ్. అమ్మా 5వ పాయింట్, నీ విలువ తగ్గిపోదు. యువర్ వాల్యూ నెవర్ డిక్రీజ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. 5వ పాయింట్. 4వ పాయింట్, దెర్ ఈజ్ నో ప్లాన్ బి ఆన్ యువర్ లైఫ్. 6వ పాయింట్ ఏంటిదంటే నీ అనుభవాలను యూజ్ దెమ్ ఫర్ హిస్ గ్లోరీ, దేవుడి మహిమ కొరకు, అండ్ అదర్స్ లైఫ్, సంఘంలో ఇతరుల యొక్క మరి ఆశీర్వాద జీవితం కొరకు. ఈరోజు విన్నటువంటి ఈ యొక్క వర్తమానంలో దేవుడి యొక్క సన్నిధిలో మీ అందరినీ కూడా నేను బ్రతిమలాడేటువంటి ఒకే ఒక విషయం ఏంటంటే, మీ గత జీవితాన్ని పట్టుకుని వేలాడు. యువర్ పాస్ట్ అయిపోయింది, దాన్ని వదిలేసండి. క్రీస్తునందు ఉన్నవారు ఇదిగో నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తమును కృతమాయెను. మనలో చాలా మంది చేసేది ఏంటిదనంటే మన పాత జీవితాన్ని పట్టుకుని దేవుని మందిరానికి రాకపోవడం, దేవుని పనుల్లో చేయకపోవడం. వాళ్ళు ఉన్నారుగా, ప్రెసిడెంట్ గారు ఉన్నారుగా, సెక్రటరీ గారు ఉన్నారుగా, వాళ్ళు చేసుకుంటారులే మనకెందుకు అనుకోవడం, ఇవి వద్దండి. మనం చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్నాం. సువార్తకి భయంకరమైన ఆటంకాలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. యవనస్తులు కావాలి సంఘానికి. ఈరోజు యవన బలం కావాలి, సంఘం అంతా ఐక్యమై ఉండాలి. కానీ సాతానుడు ఏం చేస్తాడు, మన గతాన్ని చూపించి, మన పాత జీవితాన్ని చూపించి మనలను పక్కద్రోవ పట్టిస్తున్నాడు. దెలీలా ఒడిలో ఉన్నాడు కాబట్టి సంసోను దేవుని పని ఆగిపోతుందేమో అనుకున్నాడు. కానీ దేవుడు అద్భుత రీతిగా కొన్ని దెబ్బలు తగిలైనప్పటికీ కూడా సంసోను మళ్ళీ వెనక్కి తీసుకొచ్చాడో లేదో దేవుడు తెచ్చుకున్నాడు. ఆలోచించండి. ఒకవేళ ఈ వర్తమానం నీకు ఆశీర్వాదకరంగా ఉంటే దేవునికి దగ్గర దేవుడు నాతో మాట్లాడాడు అనుకుంటే గుర్తుపెట్టుకోమని చెప్తున్నా, నీ ఆరంభం తెలిసిన దేవుడికి నీ అంతం కూడా తెలుసు. రోడ్డు మీద వినాలి అందరూ కూడా ఈ మాట నేను చెప్పి ముగిస్తాను, ప్రార్థన చేసుకుందాము. రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది అనుకోండి, మనకి ఏదండి అత్యవసరమైనటువంటి వాహనం ఏంటి? అంబులెన్స్ కదా. మరి అంబులెన్స్కి యాక్సిడెంట్ అయితే ఈ లోకానికి అత్యవసరమైన ఎమర్జెన్సీ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే మనం క్రైస్తవులు. మనమే యాక్సిడెంట్లో పడి ఉంటే ఇంకెన్ని రోజులు అదే పాపంలో జీవిస్తావు? ఇంకెన్ని రోజులు దేవుడికి దూరంగా వెళ్ళిపోతావు? ఇంకెన్ని రోజులు చూద్దాంలే, మనకు మస్తు వయసు ఉంది, టైం ఉందని అనుకుంటాం. టైం లేదు. కళ్ళు మూసి తెరిచే లోపల 30-40లో పడతాం మనం, అంతే. ఏముండదు జీవితం. ఏం చేసావురా అని వెనక్కి తిరిగేసరికి ఏం మిగలదు. నీతో పాటు తిరిగినోడు అందరూ ఎక్కడెక్కడో ముందుకెళ్ళి ఉంటారు, నువ్వు మాత్రం అక్కడే ఉంటావు. సైకిల్కి స్టాండ్ వేసి తొక్కితే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది మన జీవితం. అర్థమవుతుందండి? గతంలో జీవించడం ఎలాంటిదనంటే సైకిల్కి స్టాండ్ వేసి సైకిల్ తొక్కడం, వెళ్ళిపోతున్నా ఎక్కడికి వెళ్ళి ఎక్కడ ఉంటా అక్కడే ఉంటాం. ఆ గతమని స్టాండ్ వదిలేసాయి. పాస్ట్ ఈజ్ పాస్ట్, అయిపోయింది. దేవుని కొరకు రోషంగా నిలబడి చాలా చేంజెస్ ఉంటాయి భవిష్యత్తులో. అవన్నీ కూడా
వేరే వర్తమానంలో మనం మాట్లాడుకుందాం. బయట పరిస్థితులన్నీ మారుతున్నాయి. క్రైస్తవ్యానికి భయంకరమైన ఆటంకాలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. బైబిల్ పట్టుకుని తిరగాలన్నా సరే భయంకరమైనటువంటి వ్యతిరేకత ఉన్నటువంటి ప్రపంచంలోకి మనం వెళ్ళబోతున్నాం. అలాంటి సమయంలో కూడా నువ్వు నిలబడాలంటే ఇదిగో ఈ రోజు నువ్వు దేవుని కొరకు ఒక రోషంతో నిలబడే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఆయన ప్రణాళికలు నువ్వు అర్థం చేసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగుగా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకి కారణభూతుడా దేవానికి వందనాలు. నువ్వు ప్రేమించిన ఈ సంఘంలో, నువ్వు కట్టిన ఈ సంఘంలో నీ బిడ్డలతోనైనా నువ్వు మాట్లాడుకున్నటువంటి అంశాలు, వాటిని బట్టి నీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఎవరైతేనైనా సంఘానికి వస్తూ నీ సన్నిధిలో ఉండి కూడా నీకు దూరంగా ఉన్నాము ప్రభా, అలాంటి హృదయాలతో మీరు మాట్లాడినందుకే వందనాలు ప్రభా. మేమిచ్చే వస్తువులు, మేమిచ్చే వాటికంటే కూడా మేమే నీకు ఎక్కువ ఇంపార్టెంట్ అని మీరు మాకు తెలియజేశారు. దాన్ని బట్టి నీకు వందనాలు. మా గత జీవితము నీ ప్రణాళికకు నువ్వు వాడుకోవడానికి ఎంత మాత్రం అడ్డం కాదని నువ్వు మాతో మాట్లాడిన విధంకై నీకు వందనాలు తెలియజేసుకుంటూ సంఘాన్ని, సంఘ పెద్దలను, సంఘ సేవకుల కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశ్రయించండి. యవనస్తులను మీరు బలపరచండి. యవన చెల్లెమ్మలను మీరు పట్టుకోండి ప్రభువా. యవన తమ్ములను మీరు బలపరచండి నాయన. అలాగే పెద్దవారు కూడా ఎవరైనా తండ్రి నాయన నీ సన్నిధిలో నీ ప్రణాళిక నుంచి తప్పించుకుని వారు గతంతో వేలాడుతుంటే ఒకసారి మీరు వారితో మీరు మాట్లాడండి అయ్యా. నీ పని చేయవలసిన భారం మా మీద ఉంది, దాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్న కృపను దయచేయండి. నీకు వందనాలు తెలియజేస్తున్నాను ప్రభు. నీ సహాయం దయచేయండి, నీ కార్యం జరిగించండి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. సారీ బ్రదర్. మరి చక్కటి వాక్యాన్ని అందజేసిన ఆదరణ గారికి సంఘం తరఫున, కమిటీ తరఫున ప్రత్యేకమైన వందనాలు. ఎందుకంటే ఆయన నిన్న సంఘ కాపు గారు వివేకానంద ఫోన్ చేసి అనుకోకుండా మా పెద్దనాన్న గారు చనిపోయారు, బయలుదేరి వెళ్లాల్సి ఉంది, మేము వర్తమానం కోసం మీరు ఎవరైనా స్పీకర్ని మీరు సిద్ధపాటు చేయండి అని చెప్పగానే అలాగనే అంటే అయ్యగారు వెళ్తారంటే అయ్యగారు ఓకే అని చెప్పడం జరిగింది. అయ్యగారు వెళ్ళడం జరిగింది. ఏం చేద్దామని ఆలోచన చేస్తున్నప్పుడు అల్లవాళ్ళ గారు గుర్తొచ్చారు. ఒక టూ టైమ్స్ ట్రై చేశాను, బిజీ వస్తుంది. ఎలా అనుకున్నాను, మూడోసారి అన్ననే చేశారు. అన్న ఇలా రేపు మీరు వర్తమానం పంచుకోవాలన్నామంటే కొంచెం బిజీ ఉన్న బ్రదర్, వీళ్ళతో లేదో చెప్తాను అని చెప్పారంటే యూరోప్ వెళ్ళి ఈ మధ్యనే వచ్చాను. మా సంఘానికి కూడా ఇంకా నేను వెళ్ళలేదు. ఆ షెడ్యూల్ ఇంకా సెట్ చేసుకుంటున్నాను. మళ్ళీ కొంచెం కష్టం అవుతుందేమో, ఒక 1 hour టైం ఇవ్వండి మళ్ళీ నేను చెప్తానన్నారు. సో నేను అనుకున్నాను సరేలే యూరోప్ పోయేసి మళ్ళా సంఘాన్ని బలపరచని సంఘాన్ని వదిలేసి మన దాకా రావడం కష్టమే లేని అనుకున్నాను. కానీ ఒక 1/2 hour తర్వాత మళ్ళీ అన్ననే ఫోన్ చేసి వస్తారు, ఖచ్చితంగా వస్తాను, కాకపోతే కొంచెం అక్కడ వస్తాను చూసుకొని ఇక్కడికి వస్తానని చెప్పి అనుకోవడం జరిగింది. మళ్ళీ వచ్చారు. అంత బిజీలో కూడా మన సంఘాన్ని ప్రేమించి వచ్చిన అన్నగారి బట్టి చెప్పండి వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇంకో విషయం ఏంటంటే మనం క్రిస్టియన్లో ఉంటే మామూలుగా మైక్లో ముందు వచ్చి మాట్లాడాలన్నా, లేకుంటే స్వార్థ ప్రకటించాలన్నా, ఇంకేదన్నా చేయాలంటే కొంచెం భయపడతాం, చేస్తాం. కానీ
అన్నగారి హిస్టరీ తెలిసిన వారు చాలా ఆలోచిస్తే మహాభయంకరమైన, ఆయన దేవుడు అన్నగారిని వాడుకోవడం జరుగుతుంది. అన్నగారి కుటుంబం కోసం, సేవ కోసం మీ అడిగిన ప్రార్థనలు ఉంచండి. ఇంకా బలంగా గట్టిగా ముందుకు కొనసాగాలని మీ అడిగిన ప్రార్థన చేసుకోండి. అదేవిధంగా మరి సంఘ అభివృద్ధి కొరకై మీ మొక్కుబడులను మరి కానుకలుగా మరి ఇప్పుడు కానుకలు పడుతున్నారు. మరి పోయిన వారు ముందుకు వచ్చినట్టయితే మరి కానుకలు పడుతున్నారు.